ఆపరేషన్ సింధు. ఉగ్రవాదులను పెంచి పోషిస్తున్న దాయాది పాకిస్తాన్ భారత సైన్యం ఆపరేషన్ సింధూర్ చేపట్టి ముష్కర స్థావరాలపై దాడి చేయడాన్ని జీర్ణించుకోలేకపోతోంది. దీంతో గురువారం రాత్రి మరోసారి దుస్సాహసానికి పాల్పడింది. కవ్వింపులకు పాల్పడుతూ క్షిపణిలు, ఆత్మాహుతి డ్రోన్లు, యుద్ధ విమానాలను భారత్ పైకి ప్రయోగించింది. సరిహద్దు రాష్ట్రాలైన జమ్మూ కాశ్మీర్, రాజస్థాన్, పంజాబ్లపై దాడికి ప్రయత్నించింది. జమ్మూ ఎయిర్పోర్ట్తో సహా సరిహద్దుల్లోని పలు సైనిక కేంద్రాలను టార్గెట్ చేసుకుని పాక్ చేసిన కుట్రలను భారత సైన్యం సమర్థవంతంగా తిప్పికొట్టింది. దేశంలోని 15 నగరాలను టార్గెట్ చేస్తూ క్షిపణిలను మోహరించగా భారత గగనతల రక్షణ వ్యవస్థలో వాటిని తిప్పికొట్టింది. దీంతో గురువారం రాత్రి పాక్ సైన్యం భారత్ పై డ్రోన్లు, యుద్ధ విమానాలను ప్రయోగించడంతో పాటు భారత్ సైన్యం 8 డ్రోన్లను, 3 ఫైటర్ జెట్లను కూల్చివేసింది. దీనికి బదులుగా పాక్ పోర్టులపై దాడి చేసింది. ఉక్రోషంతో రగిలిపోతున్న పాకిస్తాన్ సరిహద్దుల్లో దాడులకు పాల్పడుతోంది. దీంతో పంజాబ్లోని అమృత్సర్, బడంగి, జలంధర్ సహా పలు ప్రాంతాల్లో డ్రోన్లు, క్షిపణిలు ప్రయోగించింది. వీటిని తిప్పికొట్టిన భారత సైన్యం పౌరులను ఇళ్ల నుంచి బయటకు రావద్దని హెచ్చరికలు జారీ చేసింది. మరి ఈ నేపథ్యంలో పంజాబ్ సరిహద్దులకు అదనపు పారామిలిటరీ బలగాలను కేంద్రం తరలించింది. మరోవైపు జమ్మూ కాశ్మీర్లో పాకిస్తాన్ సైన్యం దాడులను భారత్ సమర్థవంతంగా తిప్పికొడుతోంది. పౌరులే లక్ష్యంగా చేసుకుని పాక్ దాడి చేస్తోంది. దాయాది సైన్యం కుట్రలను ఆర్మీ అడ్డుకొని గురువారం రాత్రి నియంత్రణ రేఖ వెంబటి 50 డ్రోన్లను కూల్చివేసింది. ఉదంపూర్, సాంబా, జమ్మూ సెక్టర్స్లో ఈ డ్రోన్లను కూల్చేసినట్లుగా తెలిపింది. ఇక అంతకుముందు పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ ఆపరేషన్ సింధూర్ చేపట్టిన సంగతి తెలిసిందే. కేవలం 25 నిమిషాల్లో 9 ఉగ్ర శిబిరాలను లక్ష్యంగా చేసుకున్న భారత సైన్యం సుమారు 100 మంది ఉగ్రవాదులను మట్టి కరిపించింది. అదే పాకిస్తాన్లోని సైనిక స్థావరాలపై కానీ, పౌర నివాసాలపై కానీ భారత్ ఎలాంటి దాడులకు కూడా పాల్పడలేదు. పక్కాగా ప్లాన్ చేసి ఉగ్రవాదులనే టార్గెట్ చేసి, అయితే ఉగ్రవాదులంటే పాక్ సైన్యంలో ఒక భాగమైన వేళ వారి మరణాలను, అమరవీరుల మరణాలని, వాటికి ప్రతీకార చర్యలు ఉంటాయని హెచ్చరించింది ఆ దేశం. అన్నట్లుగానే భారత్లోని సుమారు 15 నగరాల్లో సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుంది. డ్రోన్స్, క్షిపణిలతో దాడికి యత్నించింది. అయితే ఈ ప్రయత్నాన్ని భారత్ సక్సెస్ఫుల్గా తిప్పికొట్టింది. ఇలా ఎప్పుడైతే ఉగ్రవాదులపై దాడులకు ప్రతీకగా భారత్ సైనిక స్థావరాలను పాక్ లక్ష్యంగా చేసుకుందో భారత్ సీరియస్ గా రియాక్ట్ అయింది. ఇందులో భాగంగా పాకిస్తాన్లోని ఆయా కీలక ప్రాంతాల్లో మోహరించిన రక్షణ వ్యవస్థను భారత సైన్యం లక్ష్యంగా చేసుకుంది. 7 ప్రాంతాల్లో వారి ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలను ధ్వంసం చేసింది. అవును, చైనాకు చెందిన HQ-9 రక్షణ వ్యవస్థలను ఉపయోగిస్తున్న పాక్ భారత్ సరిహద్దు రాష్ట్రాల్లోని సైనిక స్థావరాల లక్ష్యంగా డ్రోన్లు, క్షిపణిలతో దాడికి యత్నించింది. అయితే వీటిని ఇంటిగ్రేటెడ్ US గ్రిడ్ S-400 వ్యవస్థలతో సమర్థవంతంగా అడ్డుకుంది. అనంతరం భారత్ ప్రతీకార దాడులకు దిగింది. ఇందులో భాగంగా పాక్లోని వివిధ కీలక ప్రాంతాల్లో గగనతల రక్షణ రాడర్ వ్యవస్థలను లక్ష్యంగా చేసుకుని విరుచుకుపడింది. ఈ క్రమంలోనే లాహోర్లోని ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ ధ్వంసమైనట్లుగా చెబుతున్నారు. దీంతో ఇప్పుడు పాక్ గగనతల రక్షణ బలహీన పడిందని, ఇక ఇండియన్ ఎయిర్ ఫోర్స్ దే ఆలస్యం అనే కమెంట్లు కూడా వినిపిస్తున్నాయి. మరి ఈ సమయంలో లాహోర్తో పాటు చాక్వల్, సియాల్కోట్, గురాజన్వాల్, నారోవాల్ తదితర ప్రాంతాలు, ఇలా మొత్తంగా కూడా 7 ప్రాంతాల్లో పాకిస్తాన్ గగనతల వ్యవస్థను భారత్ ధ్వంసం చేసిందని తెలుస్తోంది. కాగా గురువారం ఉదయం పాక్లోని లాహోర్ విమానాశ్రయానికి సమీపంలో పెద్ద పేలుల శబ్దాలు వినిపించాయి. అనంతరం సైరన్లు మోగడంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. విమానాశ్రయం సమీపంలోని నసీరాబాద్ ప్రాంతాల్లో పేలుల శబ్దాలు వినిపిస్తున్నాయని స్థానిక మీడియా నివేదికలు తెలిపిన సంగతి తెలుసు. ఆపరేషన్ సింధు ఉగ్రవాదులను పెంచి పోషిస్తున్న దాయాది పాకిస్తాన్ భారత సైన్యం ఆపరేషన్ సింధూర్ చేపట్టి ముష్కర స్థావరాలపై దాడి చేయడాన్ని జీర్ణించుకోలేకపోతోంది. దీంతో గురువారం రాత్రి మరోసారి దుస్సాహసానికి పాల్పడింది. కవ్వింపులకు పాల్పడుతూ క్షిపణిలు, ఆత్మాహుతి డ్రోన్లు, యుద్ధ విమానాలను భారత్ పైకి ప్రయోగించింది. సరిహద్దు రాష్ట్రాలైన జమ్మూ కాశ్మీర్, రాజస్థాన్, పంజాబ్లపై దాడికి ప్రయత్నించింది. జమ్మూ ఎయిర్పోర్ట్తో సహా సరిహద్దుల్లోని పలు సైనిక కేంద్రాలను టార్గెట్ చేసుకుని పాక్ చేసిన కుట్రలను భారత సైన్యం సమర్థవంతంగా తిప్పికొట్టింది. దేశంలోని 15 నగరాలను టార్గెట్ చేస్తూ క్షిపణిలను మోహరించగా భారత గగనతల రక్షణ వ్యవస్థలో వాటిని తిప్పికొట్టింది.
దీంతో గురువారం రాత్రి పాక్ సైన్యం భారత్ పై డ్రోన్లు, యుద్ధ విమానాలను ప్రయోగించడంతో పాటు భారత్ సైన్యం 8 డ్రోన్లను, 3 ఫైటర్ జెట్లను కూల్చివేసింది. దీనికి బదులుగా పాక్ పోర్టులపై దాడి చేసింది. ఉక్రోషంతో రగిలిపోతున్న పాకిస్తాన్ సరిహద్దుల్లో దాడులకు పాల్పడుతోంది. దీంతో పంజాబ్లోని అమృత్సర్, బడంగి, జలంధర్ సహా పలు ప్రాంతాల్లో డ్రోన్లు, క్షిపణిలు ప్రయోగించింది. వీటిని తిప్పికొట్టిన భారత సైన్యం పౌరులను ఇళ్ల నుంచి బయటకు రావద్దని హెచ్చరికలు జారీ చేసింది. మరి ఈ నేపథ్యంలో పంజాబ్ సరిహద్దులకు అదనపు పారామిలిటరీ బలగాలను కేంద్రం తరలించింది. మరోవైపు జమ్మూ కాశ్మీర్లో పాకిస్తాన్ సైన్యం దాడులను భారత్ సమర్థవంతంగా తిప్పికొడుతోంది. పౌరులే లక్ష్యంగా చేసుకుని పాక్ దాడి చేస్తోంది. దాయాది సైన్యం కుట్రలను ఆర్మీ అడ్డుకొని గురువారం రాత్రి నియంత్రణ రేఖ వెంబటి 50 డ్రోన్లను కూల్చివేసింది. ఉదంపూర్, సాంబా, జమ్మూ సెక్టర్స్ లో ఈ డ్రోన్లను కూల్చేసినట్లుగా తెలిపింది. ఇక అంతకుముందు పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ ఆపరేషన్ సింధూర్ చేపట్టిన సంగతి తెలిసిందే. కేవలం 25 నిమిషాల్లో 9 ఉగ్ర శిబిరాలను లక్ష్యంగా చేసుకున్న భారత సైన్యం సుమారు 100 మంది ఉగ్రవాదులను మట్టి కరిపించింది. అదే పాకిస్తాన్లోని సైనిక స్థావరాలపై కానీ, పౌర నివాసాలపై కానీ భారత్ ఎలాంటి దాడులకు కూడా పాల్పడలేదు. పక్కాగా ప్లాన్ చేసి ఉగ్రవాదులనే టార్గెట్ చేసి, అయితే ఉగ్రవాదులంటే పాక్ సైన్యంలో ఒక భాగమైన వేళ వారి మరణాలను, అమరవీరుల మరణాలని, వాటికి ప్రతీకార చర్యలు ఉంటాయని హెచ్చరించింది ఆ దేశం. అన్నట్లుగానే భారత్లోని సుమారు 15 నగరాల్లో సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుంది. డ్రోన్స్, క్షిపణిలతో దాడికి యత్నించింది. అయితే ఈ ప్రయత్నాన్ని భారత్ సక్సెస్ఫుల్ గా తిప్పికొట్టింది. ఇలా ఎప్పుడైతే ఉగ్రవాదులపై దాడులకు ప్రతీకగా భారత్ సైనిక స్థావరాలను పాక్ లక్ష్యంగా చేసుకుందో భారత్ సీరియస్ గా రియాక్ట్ అయింది. ఇందులో భాగంగా పాకిస్తాన్లోని ఆయా కీలక ప్రాంతాల్లో మోహరించిన రక్షణ వ్యవస్థను భారత సైన్యం లక్ష్యంగా చేసుకుంది. 7 ప్రాంతాల్లో వారి ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలను ధ్వంసం చేసింది. అవును, చైనాకు చెందిన HQ-9 రక్షణ వ్యవస్థలను ఉపయోగిస్తున్న పాక్ భారత్ సరిహద్దు రాష్ట్రాల్లోని సైనిక స్థావరాల లక్ష్యంగా డ్రోన్లు, క్షిపణిలతో దాడికి యత్నించింది. అయితే వీటిని ఇంటిగ్రేటెడ్ UAS గ్రిడ్ S-400 వ్యవస్థలతో సమర్థవంతంగా అడ్డుకుంది. అనంతరం భారత్ ప్రతీకార దాడులకు దిగింది. ఇందులో భాగంగా పాక్లోని వివిధ కీలక ప్రాంతాల్లో గగనతల రక్షణ రాడర్ వ్యవస్థలను లక్ష్యంగా చేసుకుని విరుచుకుపడింది. ఈ క్రమంలోనే లాహోర్లోని ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ ధ్వంసమైనట్లుగా చెబుతున్నారు. దీంతో ఇప్పుడు పాక్ గగనతల రక్షణ బలహీన పడిందని, ఇక ఇండియన్ ఎయిర్ ఫోర్స్ దే ఆలస్యం అనే కమెంట్లు కూడా వినిపిస్తున్నాయి. మరి ఈ సమయంలో లాహోర్తో పాటు చాక్వల్, సియాల్కోట్, గురాజన్వాల్, నారోవాల్ తదితర ప్రాంతాలు, ఇలా మొత్తంగా కూడా 7 ప్రాంతాల్లో పాకిస్తాన్ గగనతల వ్యవస్థను భారత్ ధ్వంసం చేసిందని తెలుస్తోంది. కాగా గురువారం ఉదయం పాక్లోని లాహోర్ విమానాశ్రయానికి సమీపంలో పెద్ద పేలుల శబ్దాలు వినిపించాయి. అనంతరం సైరన్లు మోగడంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. విమానాశ్రయం సమీపంలోని నసీరాబాద్ ప్రాంతాల్లో పేలుల శబ్దాలు వినిపిస్తున్నాయని స్థానిక మీడియా నివేదికలు తెలిపిన సంగతి తెలుసు. ఆపరేషన్ సింధూర్ ఉగ్రవాదులను పెంచి పోషిస్తున్న దాయాది పాకిస్తాన్ భారత సైన్యం ఆపరేషన్ సింధూర్ చేపట్టి ముష్కర స్థావరాలపై దాడి చేయడాన్ని జీర్ణించుకోలేకపోతోంది. దీంతో గురువారం రాత్రి మరోసారి దుస్సాహసానికి పాల్పడింది. కవ్వింపులకు పాల్పడుతూ క్షిపణిలు, ఆత్మాహుతి డ్రోన్లు, యుద్ధ విమానాలను భారత్ పైకి ప్రయోగించింది. సరిహద్దు రాష్ట్రాలైన జమ్మూ కాశ్మీర్, రాజస్థాన్, పంజాబ్లపై దాడికి ప్రయత్నించింది. జమ్మూ ఎయిర్పోర్ట్తో సహా సరిహద్దుల్లోని పలు సైనిక కేంద్రాలను టార్గెట్ చేసుకుని పాక్ చేసిన కుట్రలను భారత సైన్యం సమర్థవంతంగా తిప్పికొట్టింది. దేశంలోని 15 నగరాలను టార్గెట్ చేస్తూ క్షిపణిలను మోహరించగా భారత గగనతల రక్షణ వ్యవస్థలో వాటిని తిప్పికొట్టింది. దీంతో గురువారం రాత్రి పాక్ సైన్యం భారత్ పై డ్రోన్లు, యుద్ధ విమానాలను ప్రయోగించడంతో పాటు భారత్ సైన్యం 8 డ్రోన్లను, 3 ఫైటర్ జెట్లను కూల్చివేసింది. దీనికి బదులుగా పాక్ పోర్టులపై దాడి చేసింది. ఉక్రోషంతో రగిలిపోతున్న పాకిస్తాన్ సరిహద్దుల్లో దాడులకు పాల్పడుతోంది. దీంతో పంజాబ్లోని అమృత్సర్, బడంగి, జలంధర్ సహా పలు ప్రాంతాల్లో డ్రోన్లు, క్షిపణిలు ప్రయోగించింది. వీటిని తిప్పికొట్టిన భారత సైన్యం పౌరులను ఇళ్ల నుంచి బయటకు రావద్దని హెచ్చరికలు జారీ చేసింది. మరి ఈ నేపథ్యంలో పంజాబ్ సరిహద్దులకు అదనపు పారామిలిటరీ బలగాలను కేంద్రం తరలించింది. మరోవైపు జమ్మూ కాశ్మీర్లో పాకిస్తాన్ సైన్యం దాడులను భారత్ సమర్థవంతంగా తిప్పికొడుతోంది. పౌరులే లక్ష్యంగా చేసుకుని పాక్ దాడి చేస్తోంది. దాయాది సైన్యం కుట్రలను ఆర్మీ అడ్డుకొని గురువారం రాత్రి నియంత్రణ రేఖ వెంబటి 50 డ్రోన్లను కూల్చివేసింది. ఉదంపూర్, సాంబా, జమ్మూ సెక్టర్స్ లో ఈ డ్రోన్లను కూల్చేసినట్లుగా తెలిపింది.
ఇక అంతకుముందు పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ ఆపరేషన్ సింధూర్ చేపట్టిన సంగతి తెలిసిందే. కేవలం 25 నిమిషాల్లో 9 ఉగ్ర శిబిరాలను లక్ష్యంగా చేసుకున్న భారత సైన్యం సుమారు 100 మంది ఉగ్రవాదులను మట్టి కరిపించింది. అదే పాకిస్తాన్లోని సైనిక స్థావరాలపై కానీ పౌర నివాసాలపై కానీ భారత్ ఎలాంటి దాడులకు కూడా పాల్పడలేదు. పక్కాగా ప్లాన్ చేసి ఉగ్రవాదులనే టార్గెట్ చేసి అయితే ఉగ్రవాదులంటే పాక్ సైన్యంలో ఒక భాగమైన వేళ వారి మరణాలను అమరవీరుల మరణాలని వాటికి ప్రతీకార చర్యలు ఉంటాయని హెచ్చరించింది ఆ దేశం. అన్నట్లుగానే భారత్లోని సుమారు 15 నగరాల్లో సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుంది. డ్రోన్స్, క్షిపణిలతో దాడికి యత్నించింది. అయితే ఈ ప్రయత్నాన్ని భారత్ సక్సెస్ఫుల్గా తిప్పికొట్టింది. ఇలా ఎప్పుడైతే ఉగ్రవాదులపై దాడులకు ప్రతీకగా భారత్ సైనిక స్థావరాలను పాక్ లక్ష్యంగా చేసుకుందో భారత్ సీరియస్ గా రియాక్ట్ అయింది. ఇందులో భాగంగా పాకిస్తాన్లోని ఆయా కీలక ప్రాంతాల్లో మోహరించిన రక్షణ వ్యవస్థను భారత సైన్యం లక్ష్యంగా చేసుకుంది. 7 ప్రాంతాల్లో వారి ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలను ధ్వంసం చేసింది. అవును, చైనాకు చెందిన HQ-9 రక్షణ వ్యవస్థలను ఉపయోగిస్తున్న పాక్ భారత్ సరిహద్దు రాష్ట్రాల్లోని సైనిక స్థావరాల లక్ష్యంగా డ్రోన్లు, క్షిపణిలతో దాడికి యత్నించింది. అయితే వీటిని ఇంటిగ్రేటెడ్ UAS గ్రిడ్ S-400 వ్యవస్థలతో సమర్థవంతంగా అడ్డుకుంది. అనంతరం భారత్ ప్రతీకార దాడులకు దిగింది. ఇందులో భాగంగా పాక్లోని వివిధ కీలక ప్రాంతాల్లో గగనతల రక్షణ రాడర్ వ్యవస్థలను లక్ష్యంగా చేసుకుని విరుచుకుపడింది. ఈ క్రమంలోనే లాహోర్లోని ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ ధ్వంసమైనట్లుగా చెబుతున్నారు. దీంతో ఇప్పుడు పాక్ గగనతల రక్షణ బలహీన పడిందని, ఇక ఇండియన్ ఎయిర్ ఫోర్స్ దే ఆలస్యం అనే కమెంట్లు కూడా వినిపిస్తున్నాయి. మరి ఈ సమయంలో లాహోర్తో పాటు చాక్వల్, సియాల్కోట్, గురాజన్వాల్, నారోవాల్ తదితర ప్రాంతాలు ఇలా మొత్తంగా కూడా 7 ప్రాంతాల్లో పాకిస్తాన్ గగనతల వ్యవస్థను భారత్ ధ్వంసం చేసిందని తెలుస్తోంది. కాగా గురువారం ఉదయం పాక్లోని లాహోర్ విమానాశ్రయానికి సమీపంలో పెద్ద పేలుల శబ్దాలు వినిపించాయి. అనంతరం సైరన్లు మోగడంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. విమానాశ్రయం సమీపంలోని నసీరాబాద్ ప్రాంతాల్లో పేలుల శబ్దాలు వినిపిస్తున్నాయని స్థానిక మీడియా నివేదికలు తెలిపిన సంగతి తెలుసు.